హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్. ఈరోజు సండే అండి. మేమంతా కలిపి మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చాము. మా పిల్లలు ఇంట్లో బోర్ కొడుతుంది అనేసరికి మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలోనే ఉందండి మైసూర్ ప్యాలెస్. దగ్గరంటే 3-4 కిలోమీటర్స్ అలా పడుతుంది. ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చాము. ఈవినింగ్ 4:30కి ఆ టైంలో వచ్చాము. లైట్స్ కోసమని వచ్చామండి. సరే ఈవినింగ్ టైం కదా, కొంచెం టైం స్పెండ్ చేద్దామనేసి వచ్చాము. ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్ బయట ఇస్తారండి, టికెట్ తీసుకొని రావాలి లోపలికి. పిల్లలకైతే టికెట్స్ ఏం లేదు. 10 years పిల్లల్లోపు ఉన్న వాళ్ళకి టికెట్స్ అయితే లేదు. మా ఇద్దరికి మాత్రమే టికెట్స్ తీసుకొని వెళ్తున్నామండి. మా ఇద్దరు పిల్లలకి టికెట్స్ తీసుకోలేదు. ఈ విధంగా వెళ్ళాలి. ఎంట్రన్స్లో ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది, అక్కడ చెప్పులు పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడ యూట్యూబర్ ఆశక్క వాళ్ళు కూడా కనిపించారండి. మాట్లాడాము కలిసి, చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పలకరించారు. అందుకే జస్ట్ అలా వీడియో అయితే తీశాను. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ టికెట్స్ చూపించాలి ఇక్కడ ఎంట్రన్స్లో. ఈ విధంగా లోపలికి వెళ్ళాలండి మైసూర్ ప్యాలెస్లోకి. ఇది 3వసారి అండి మేము వెళ్ళడం మైసూర్ ప్యాలెస్కి. ఓన్లీ బయటికి వెళ్ళి చూసుకొని వచ్చేవాళ్ళం, లోపలికి మాత్రం 3 times వెళ్ళేవాళ్ళం. బోర్ కొడుతుందని 1-2 times కంటే ఎక్కువ చూడలేము. అక్కడ చెప్పులు వదిలేసి కొంచెం ముందుకు వస్తానే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఈ నుంచి లోపలికైతే రావాలి. ఈ విధంగా లోపలికైతే వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు ఉంటాయండి ఇక్కడ. ఫస్టే అమ్మవారి ఫోటో ఉంటుంది ఎంట్రన్స్లో. ఈ అమ్మవారు మైసూర్ ప్యాలెస్ రాజు ఉంటారు కదండి, వాళ్ళ దేవతలు అంటే వాళ్ళ ఇంటి దేవత అంట అమ్మవారిని అయితే వాళ్ళు బాగా పూజించేవారంట. అందుకే మైసూర్లో అంతా అమ్మవారిని బాగా పూజిస్తారండి. మైసూరుకి ఆడబిడ్డలాగా చూసుకుంటారంట అమ్మవారిని. ఇక్కడ దగ్గరలోనే చాముండేశ్వరి అమ్మవారి గుడి కూడా ఉందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కంపల్సరిగా అక్కడికి వెళ్ళి చూసుకునే వెళ్తారు. ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయండి. మైసూర్ రాజు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ వంశీకులు కూడా ఇంకా ఇక్కడే ఉన్నారంట, కానీ వాళ్ళు ఎవరు మనకు కనిపించరు. ఆ ప్యాలెస్లోని ఎక్కడో ఒక సైడ్ ఉన్నారంట. మనకు మాత్రం కొంచెం మాత్రమే చూపిస్తారు. ప్యాలెస్ అంతా చూపించరు. ఒక 20-25% కంటే ఎక్కువ చూపించరు. ఇక్కడ చూడండి, అప్పుడు కాలం ఆడవాళ్ళు ఆ విధంగా చీర కట్టేవారట. కాళ్ళు కూడా కనిపించేవి కాదట అప్పట్లో. ఆ విధంగా చీరకట్ట అనేది కట్టేవారట. చూడండి, ఇవన్నీ పెయింటింగ్స్తో వేసిన ఫొటోస్, అవన్నీ అలానే పెట్టేవారు. అప్పట్లో ఉండే రాజులు, వాళ్ళ పండితులు వాళ్ళు ఉంటారు కదండి, అప్పట్లో వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉండేవారట. ఈ విధంగా చీరకట్ట అనేది కట్టేవారట. చూడండి, ప్రతి ఒక్క ఫోటోలో కూడా ఆ విధంగానే ఉన్నారు అందరూ. అక్కడ రాణి, మైసూర్ ప్యాలెస్ రాజు ఉంటారు కదా అండి, వాళ్ళ వైఫ్ అంటే రాణి, ఆవిడ ఫోటో కూడా ఉందండి అక్కడ పెట్టారు. అవి చిన్నప్పుడు ఫొటోస్ అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. అంతా పెయింటింగ్స్తోనే ఎక్కువ ఉంటాయండి, చేతితో వేసిన పెయింటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్ అండి. గిఫ్ట్స్ ఇన్విటేషన్ కార్డ్స్ అంటారు కదా, అవి అప్పట్లో ఈ విధంగా ఉండేవంట. సిల్వర్ అండ్ టేక్తో సంబంధించినవి. ఇవన్నీ టేక్తో చేసిన గిఫ్ట్స్ అంట. అప్పట్లో ఆ విధంగా గిఫ్ట్స్ పంపించుకునేవారట. ఇన్విటేషన్లు కూడా ఆ విధంగా ఉండేవంట. ఇన్విటేషన్స్ అండ్ గిఫ్ట్స్ మిక్స్ అయి ఉండేవంట. ఇప్పుడు అక్కడ ఇన్విటేషన్స్ అండ్ గిఫ్ట్స్ ఉన్నాయండి. ఇవి సిల్వర్వి అండి, సిల్వర్టి కూడా ఉన్నాయి ఇక్కడే. వీటికి అద్దాలు క్లోజ్ చేసి ఉన్నాయండి. బయట మనం జస్ట్ బయట నుంచి అలా వీడియో తీసుకోవచ్చు అంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి ప్యాలెస్ లోపల ఏ విధంగా ఉంటుంది. మొత్తం పెయింటింగ్తోనే లుక్ అనేది ఉంటుంది. లైట్స్ అనేది తక్కువగా ఉంటాయి, ఎక్కువేమి ఉండవు లైటింగ్స్, కొంచెం మాత్రమే ఉంటాయి లైటింగ్స్. కానీ ఆ పెయింటింగ్ ద్వారా బాగా కనిపిస్తాయి. రీమోడలింగ్ అయితే చేస్తుంటారంట, ఆ పెయింట్ మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారంట. అందుకే ప్యాలెస్ అనేది అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్సవాలకు ప్యాలెస్ అంతా బాగా రెడీ చేస్తారు.
ఉత్సవాలు ఈ టైంలో బాగా జరుగుతాయి, దసరా ఉత్సవాలు. మొత్తం రౌండ్ గోడల పైన అంతా పెయింటింగ్తోనే ఉంటుంది వాళ్ళ ఫొటోస్తో. చూడండి ఇక్కడ అమ్మవారిని ఫోటో పెట్టారు, అమ్మవారి ఫోటో పెట్టారు. ఆ విధంగా ఉండేదంట ఫస్ట్ ప్యాలెస్. ఇక్కడ వచ్చి మిడిల్ ప్లేస్ అండి, అంటే మధ్యలో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గేమ్స్ పెట్టేవారట అప్పట్లో. సైనికులకు అక్కడ పోటీలు పెట్టేవారు. ఆ పోటీలు విన్ అయిన వారికి రాజు చేతితో ఇచ్చేవారట గిఫ్ట్. ఇప్పుడు కూడా ఆ విధంగానే జరుగుతుందంట. 1 ఇయర్కి ఒకసారి అంటే దసరా ఉత్సవాలకి ఇప్పుడు గేమ్స్ పెడతారట. ఆ గెలిచిన వాళ్ళతో ప్యాలెస్ రాజు ఉంటారు కదండి, వాళ్ళ వంశీకుడు, వాళ్ళతో గిఫ్ట్ ఇస్తారట. ఇక్కడ అద్దం ఉందండి, ఇది ఒక స్పెషల్ ఉంది అద్దానికి. ఇక్కడ రెడీ అయ్యేవారట రాజు వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళంతా ఇక్కడే రెడీ అయ్యేవారట ఎక్కువ. అక్కడ కూర్చొని రెడీ అయ్యేవారంటే. ఇవి సిల్వర్ చైర్స్ అండి, చాలా అందంగా ఉన్నాయి కదండి అవి. ఇక్కడ అందరు కూర్చొని రెడీ అయ్యేవారట. చూడండి పెయింటింగ్స్ ఈ విధంగా ఉంటాయి. ఆ విధంగా ఉండేదంట అండి మైసూర్ ఫస్ట్లో. మైసూర్ రాజు చాలా డెవలప్ చేశారట, మైసూర్ని చాలా బాగా డెవలప్ చేశారట. ఇక్కడ పెయింటింగ్ చూస్తే చాలా ఆశ్చర్యపడతారండి. ఇవి ఫిరంగులు అవేవో అంటారు కదండి, ఇవి కూడా యూస్ చేస్తారట. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్క వస్తువుని యూస్ చేస్తారట, ప్యాలెస్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా. ఇవన్నీ అమ్మవారి విగ్రహాలండి. చూడండి అక్కడ బంగారు గోపురం కూడా ఉంటుంది. ఇక్కడేనండి రాజు సైనికులు ఉంటారు కదండి, వాళ్ళ మీటింగ్ ఏదన్నా జరిగితే అక్కడ చర్చలు అనేది జరుగుతాయట. అక్కడ కూర్చునేవారంట. అక్కడ చైర్స్ ఉన్నాయి కదండి, ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్ జెంట్స్ కూర్చునేవారట. ఇక్కడ రాజువారు ఇక్కడ చైర్ వేసుకొని కూర్చునేవారట. ఈ విధంగా ఉంటుంది లోపలంతా. చూడండి లైట్స్ ఎక్కడ కానీ లేవు, చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి కానీ పెద్ద ఏం లేవు. కానీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తే బయట అంతా కనిపిస్తుంది చూడండి. అక్కడ సైనికులు కూర్చునేవారట, ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటే అక్కడ వాళ్ళు కూర్చునేవారట. ఇక్కడ వచ్చి రాజు వంశీకుల ఫంక్షన్స్ ఇక్కడే అంటండి జరిగింది. మ్యారేజ్ కానీ ఏది ఫంక్షన్ అయినా ఇక్కడే అంటే జరిగేది. ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయంటండి ఫంక్షన్స్ అక్కడ. ఇక్కడ బయటకు వచ్చే దారండి ఇది. ఇంకా అయిపోయింది అదే ప్యాలెస్, అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఇదేనండి ప్యాలెస్ మొత్తం. ఈవినింగ్ టైం ఈ విధంగా ఉంటుంది. అక్కడ నుంచి ఇందాక మనం చెప్పాం కదండి ఆ ప్లేస్ అది. బయట ఈ విధంగా ఉంటుంది. లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. లైట్స్ అయితే వేశారండి, వర్షం కూడా పడింది. చూడండి ఈ విధంగా లైటింగ్ వేస్తూ ఉన్నారు. అప్పటికి 7:30 అలా అవుతుంది. కానీ మన దగ్గరికి అయితే వెళ్ళనివ్వరండి. లైటింగ్ వేసే టైంలో లోపల ఎవరు ఉండకూడదు, అందరూ బయట వచ్చేస్తారు. కొంచెం దూరంలో నుంచి పోలీస్ వాళ్ళు వచ్చి గేట్ వేసేస్తారు, మన లోపలికి అలవ. ఈ విధంగా మొత్తం లైట్స్ అయితే వేస్తున్నారండి, చుట్టూ లైట్స్ అయితే వేస్తారు. సండే ఈ విధంగా వేస్తారు. మిగతా డేస్లలో అన్ని లైట్స్ వేయరండి, జస్ట్ ఫ్రంట్ సైడ్ లైట్స్ మాత్రం వేస్తారు. మనం బస్సులో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా మైసూర్ ప్యాలెస్ అయితే కనిపిస్తుంది. బస్ స్టాండ్ వెళ్ళే దారిలో కనిపిస్తుందండి. అది అక్కడే దిగి బస్సులో వచ్చే వాళ్ళు కూడా అక్కడ దిగి వెళ్ళొచ్చు ప్యాలెస్కి.